ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటుపై ఆందోళన నెలకొంది. గత 6 నెలలుగా కమిన్స్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతను ప్రతిష్టాత్మక యుషస్ సిరీస్తో పాటుగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం కమిన్స్కు మరో వారం లేదా 10 రోజుల్లో మెడికల్ స్కానింగ్ నిర్వహిస్తారు. ఆ రిపోర్టులో అతను ఫిట్గా ఉన్నాడని తేలితేనే ఐపీఎల్ తొలి మ్యాచ్ నుండి అందుబాటులో ఉంటాడు. ఒకవేళ డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే అతను మొదటి 3 లేదా 4 మ్యాచ్లకు లేదా పూర్తి టోర్నీకి దూరం కావచ్చు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా 2 ఆటగాళ్లు కనిపిస్తున్నారు. ఇందులో మొదటివాడు ఇషాన్ కిషన్. 2025 సయ్యద్ మస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను విజేతగా నిలపడం ఇతనికి కలిసి వచ్చే అంశం. ఇదే కాకుండా వికెట్ కీపర్ మరియు కెప్టెన్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయడం సులభమవుతుంది. అయితే ఐపీఎల్ లేదా అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేకపోవడం ఇతనికి మైనస్ అనే చెప్పుకోవాలి. రెండవ ప్లేయర్ ట్రావిస్ హెడ్. ఇతనికి అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా జట్టుకు మరియు బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఒత్తిడిలో కూడా రాణించగలగడం హెడ్కు ఉన్న అదనపు బలమనే చెప్పుకోవాలి. అయితే సన్రైజర్స్ యాజమాన్యం అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే హెడ్ను లేదా భారతీయ వికెట్ కీపర్ అడ్వాంటేజ్ కావాలనుకుంటే ఇషాన్ కిషన్ను కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశం ఉంది.